స్వాగతం. మా పేర్లోకి ఏంటంటే పోయిన సంవత్సరం ఒక అమ్మ 95 ఇయర్స్ అమ్మ చనిపోయింది. ఈ సంవత్సరం మా అందరికీ ఆత్మీయుడు, మంచి బంధువు, మాకు మా తోబుట్టు లాంటి వ్యక్తి రవి కాలేజీ చేయడం జరిగింది. అది అందరూ కూడా మర్చిపోలేకపోతున్నాం. ఆయన కార్యక్రమాన్ని ఈ రోజు చేసుకోవడం అంటే అది మాకు అసలు ఇంకొక 20 సంవత్సరాలు ఆయన బతుకుంటాడు అనుకుంటున్నా. మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన మనోవేదంతో చనిపోయడం తెలిసి, మేము ఏదో ఆపరేషన్ చేసి ఆర్డర్ తీపించినా ఏం తీపించినా కూడా ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్న సంగతి నాకు మన రవి చనిపోయేదాకా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే కొడుకులు కానీ కూతురు కానీ మేము ఉంటే సారాలు తీసుకోలేమో చెప్పలేదేమో అనుకుంటున్నాను. అందువల్ల కానీ కొడుకులు కూతుళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చూడలేని పరిస్థితులు ఉండకుండా దయచేసి నా దగ్గరికి పంపించి నేను తీసుకుంటాను విజయండి ఫౌండేషన్ ద్వారా. ఈరోజు చాలా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మా రవి ఏంటంటే వాళ్ళందరికీ వాళ్ళందరికీ మంచి టిఫిన్ చేసి పెడతా ఉంటాడే, మంచి ఫుడ్ చేసి పెడతా ఉంటాడే. సార్ నేను చనిపోయినా నా కార్యక్రమం నా చేతుల మీద మీ చేతుల మీద చేయాలన్నాడే, అట్లానే నాకు చేయడం జరిగింది. పెద్దలు ఫస్ట్ రోజనే కానీ 3 రోజులైనా కానీ ఈ రోజు పెద్దకాలమని కానీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మణికొండలో ఉంటారు మా చెల్లి సమరసింహారెడ్డి, అలాగే సునీతారెడ్డి, అలాగే కౌశికారెడ్డి నా మేనగాడు, సమరసింహారెడ్డి నా మేనగాడు. వాళ్ళు ఈరోజు అమావాస్య రవి కాలేజీ చేయడం సందర్భంగా ప్రతి అమావాస్య కూడా వాళ్ళు భోజనం పెడతా ఉంటారు. అయితే ఈరోజు అమావాస్య వచ్చింది, రవి పేరు మీద ఈరోజు నేను కూడా ఒక కూతుర్నే నేను కూడా చాలా బాధపడుతున్నానని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ రాకపోయినా మా చెల్లెలు ఈరోజు కార్యక్రమాన్ని చేయమని చెప్తా ఉంటాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ఏంటంటే చాలా బాధగా ఉంది. మనందరూ కూడా ఆయన గురించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మనం భోజనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి ఒక 2 నిమిషాలు. ఓకే సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సునీతారెడ్డి, కౌశికారెడ్డి, మహేశ్వర్ రెడ్డి మా బావగారి పేరు. ఇవాళ అమావాస్య కదా సార్, అది సపరేట్ చదువుతాం. గోత్రావృద్ధ్యర్థం సర్వదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం ఉత్తరోత్తర ఉన్నతోన్నత స్థాయి సిద్ధిరస్తు. పార్వతీ పరమేశ్వర దేవత, లక్ష్మీ నారాయణ దేవత, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, సర్వదేవత అనుగ్రహ సిద్ధి ద్వారా వంశాభిగోత్రాభివృద్ధిరస్తు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. మునుగోళ్ళ గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయు. ఇప్పుడు ఒక్కసారి గతించిన ఆ ఒక స్వామివారి ఆత్మశాంతి జరగాలి. ఆయనకి పుణ్యలోకం అనేది ఒకటి ఉంటుంది. దేవతా లోకానికి ఇంచుమించుగా దగ్గరలో ఉండేది పితృలోకం. మనం ఉన్నది భూలోకం. భూలోకంకి మధ్యలో, అలాగే దేవలోకానికి కింది భాగంలో ఉండేది పితృలోకం. అది ఆ పితృలోకంలో ఎవరైనా ఏదైనా దోషాలతో ఉంటే కనుక ఆ ఒక పితృలోకంలోకి పోకుండా ఉండే సందర్భం ఉంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తే కనుక వారి ఆత్మశాంతి జరిగి వాళ్ళకి ఉన్నత స్థాయి ఆ ఒక పవిత్రమైన స్థానం వాళ్ళకు దక్కుతుంది. అంటే శివునిలో ఐక్యం కావడమా, విష్ణువులు అయితే వైష్ణవంలో రావడమా, అంటే మొత్తానికి అయితే ఒక పుణ్యలోకం అనేది దొక్కుతుంది. అలాగా మునుగోళ్ళ గోత్రో భవస్య పితృదేవత నామదేశ్య. ఆయన పేరు ఏం పేరు? మహేశ్వర్ రెడ్డి నామదేశ్య. చనిపోయిన వాళ్ళ పేర్లు ఎవరుంటే ఇంకా చెప్పేసాడు వాళ్ళ ఫ్యామిలీలో. ఇంకా పేరు చెప్పదని వాళ్ళ నాన్నగారి పేరు, చనిపోయిన వాళ్ళ పేర్లు ఓన్లీ. నాన్నగారి పేరు
మావయ్య గారి పేరు మావయ్య గారు అత్తయ్య గారి పేరు చింతల లక్ష్మారెడ్డి. చింతల లక్ష్మారెడ్డి నామధేస్య. అత్తయ్య గారి పేరు చింతల కౌచర్. చింతల కౌశల్యారెడ్డి నామధేస్య. ఇంకా అమ్మా ఎవరైనా ఉన్నారమ్మా? అంతేనా? ఆదిత్య వసరుద్ర రూపేభ్యో నమః ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః. పితృగణాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి పితరః ప్రచోదయాత్. సర్వదోష నివారణ సిద్ధిరస్తు. పితృదోష నివారణ సిద్ధిరస్తు. చింతల వంశవంశాభివృద్ధిరస్తు. మునుగోళ్ళ గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. సర్వ సంకట సర్వదోష నివారణ సిద్ధిరస్తు. మాఘ బహుళ అంగారక అమావాస్య తిథిన భాగ్యనగర నివాస స్థానేన ఓం విజనండు ఫౌండేశనాధ్వర్యేణ సకల దోష నివారణ సిద్ధిరస్తు. శాశ్వత పుణ్యలోక శివైక్య ప్రాప్తిరస్తు. పితృదేశ ప్రయాణ సిద్ధి ద్వారా పితృలోక ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. మంచి ఉన్నత స్థాయికి మీ పిల్లలు మీరు అందరు రావాలి. మీ కుటుంబం అంతా కూడా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నేను నాకు మనస్ఫూర్తిగా మీకు చెప్తా ఉన్నానమ్మా. మీరు చాలా గొప్ప పనులు చేస్తా ఉన్నారు. శుభం. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇలా అందరూ ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం. పాటయ్యా ఈ జీవనం, విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా. పరమేశ్వరా కరుణించరావా, హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఈశ్వరా. నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం. కలుషితం వయ్యే ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారకా లయకారకా ఇక చాలిక, అర్ధనారీశ్వర గౌరీ శంకర, అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా.